హాయ్ అండి. మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్‌కి గిఫ్ట్ కార్డ్స్ అనేటివి ఇస్తూ ఉంటాం గదా! అవి ఓల్డ్ అయిపోయినా, ఇప్పుడు డేట్ అయిపోయిన మ్యారేజ్ కార్డ్స్‌తోన ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది గిఫ్ట్ కార్డ్ అనేది చూసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలా వేస్ట్ అనుకున్న వాటిని చాలా మంచిగా చేసుకోవచ్చు. మనం బయట కొన్న వాటికంటే ఇవి చాలా బావుంటాయి. ఇలా మన డిజైన్ వచ్చిన ఫ్రంట్ పేపర్‌ని తీసేసుకొని వీడియోలో చూపించినట్టుగా మార్క్ చేసేసుకోండి. ఫస్ట్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, మిడిల్ పార్ట్ వచ్చేసి 9 సెంటీమీటర్స్, కింది పార్ట్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. అంటే మనం డిజైన్ బట్టి కట్ చేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి డిజైన్ అనేది పైకి కిందికి వస్తుంది కాబట్టి ఆ డిజైన్ చూసి మెజర్మెంట్స్తోన కట్ చేసేసుకోండి. నేనైతే ఈ విధంగా కట్ చేసుకున్నాను. 3, 9, 6 అనేది దాన్ని కట్ చేసుకున్నాను. వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం కట్ చేసేసుకోండి. అలాగే ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత చుట్టూ ఒక 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. మిడిల్ పార్ట్ మాత్రం అలాగే ఉంచుకొని పై పార్ట్ కింది పార్ట్ కట్ చేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోండి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసుకొని చుట్టూ 2 సైడ్స్ గమ్ పెట్టి స్టిక్ చేసుకున్నామంటే మన కార్డ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనం బయట కొన్నదానికంటే ఇవి చాలా బాగున్నాయి. చూడండి ఎంత డిజైన్గా ఉన్నాయో. ఇందులో మీరు కావాలంటే లెటర్స్ కానీ మనీ కానీ పెట్టేసి ఇవ్వచ్చు అనమాట. ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం